ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆమేన్. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ లేఖన భాగం మనం గమనించినట్లయితే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించినట్లుగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీనులమై ఎదురు చూడాలని మన దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే దేవుడు మనం అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా కార్యం చేయడు, కానీ ప్రభు తన సమయంలో తను నిర్ణయించిన సమయంలో నిర్ణయ కాలంలో నీ పట్ల నా పట్ల దేవుడు మనం తన కార్యమును జరిగించే దేవుడై ఉన్నాడు. మరి ఆయన తప్పకుండా ఎవరిని కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మన ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థంగా పోవు, కానీ ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నా ప్రార్థనలన్నీ కూడా ఆలకించి తగిన సమయంలో నీకు నాకు అని జవాబిచ్చి మన యొక్క దుఃఖ వస్త్రాన్ని విడిపించి ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే మన సమయం వేరు, దేవుని సమయం వేరు ప్రియులారా. అందుకే వాక్యంలో మనం గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినము వలెను ఉన్నవి. దేవుని యొక్క సమయము ఆ యొక్క క్యాలిక్యులేషన్ వేరుగా ఉంటుంది, మనం యొక్క సమయము దాని క్యాలిక్యులేషన్ వేరుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయటకు శక్తి కలిగిన దేవుడు ఆయన తప్పకుండా చేస్తాడు, కానీ తన సమయంలో కార్యం చేస్తాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చక్కగా ఒక మాట చెప్తున్నాడు. ప్రసంగ గ్రంథం 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే మొదటి వచనం, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రతి దానికి సమయం ఉందంటండి. మరి ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ తెలియచేస్తున్నాడు. మరి భూమి మీద ఆకాశం క్రింద మనుషులు చేసే ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉందంట. అవును, దేవుడు దాని కాలములలో అది చక్కగా జరుగునట్లుగా ప్రతిదానికి ఆయన కాలాన్ని సమయాన్ని నిర్ణయించి పెట్టాడు. కాబట్టి ఆ సమయంలో తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుని సమయం రాకుండా నువ్వు ఎంత తొందరపడినా ఆ కార్యాన్ని నేను పొందుకోలేము. ఆయన సమయం వచ్చిన తర్వాత నువ్వు ఆపాలన్నా కూడా ఆ కార్యాన్ని నువ్వు ఆపలేవు. ఎందుకంటే దేవుని యొక్క కాలము సమయాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు పిల్లలేరని బాధపడొద్దు, నీకు తప్పకుండా బిడ్డల్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా నీకు సంతానాన్ని విస్తరింపచేస్తాను, విసుకరేణువుల్లాగా నీ సంతాన్ని విస్తరింపచేస్తాను వాగ్దానం చేశాడు. కానీ అది వెంటనే నెరవేరిందా? నెరవేరలేదు. కొన్ని సంవత్సరాల పాటు దానికోసం ఎదురు చూచిన తర్వాత అబ్రహాము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడు. మరి యోసేపు మరి తన అన్నల చేత అతడు అమ్మివేయబడిన తర్వాత అక్కడ ఎంతో కఠినమైనటువంటి శ్రమ అనుభవించాడు. అన్నల చేత ద్వేషించబడ్డాడు. పరాయి దేశంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు యోసేపు జీవితంలో అద్భుతం చేసి అతన్ని ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చివేశాడు. ఆ విధంగానే నిన్ను నన్ను కూడా తప్పకుండా ఒక దినాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మన పరిస్థితిని మార్చివేస్తాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఏమాత్రం విడువను, ఎన్నడను ఎడబాయనని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నీతో నాతో ఉండి నిత్యం మనల్ని నడిపిస్తున్న దేవుడు తప్పకుండా నీ పట్ల కూడా తగిన సమయంలో కార్యం చేయబోతున్నాడు. ఉదయకాల వాక్యం వింటున్నట్టు ప్రియులారా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థనకు జవాబు రాలేదు. నేను ఎంత ప్రార్థన చేసినా ఈ కార్యం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి విసిగి వేసారిపోయి కృంగిదాల్లో ఉన్నావా? నిరాశపడుతున్నావా? ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, దిగులు పడొద్దు. తగిన సమయంలో అతి త్వరలో ప్రభు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రభు చేసే అద్భుత కార్యం కొరకు దీనురాలువై ఆయన బలిష్టమైన చేతి కింద ఓపికతో ఎదురుచూడు. తప్పకుండా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. మా పట్ల నీ కార్యం జరిగే వరకు, నీ సమయం ఆసన్నయ అయ్యే వరకు నేను ఓపికతో నీ బలిష్టమైన రెక్కల కింద వేచి ఉంటూ మాకందరికీ నేర్పించండి. ఎదురు దీవెనతో ప్రతి వారిని నింపు
నడిపించండి. మేమిద్దరం మేము చేయి పనిపాట్లో తోడుకొనండి. చేస్తున్న ప్రయాణాల్లో నీ కాపుదల దయచు. ఈ దినం బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి వాంఛలు మీ నామములో తీర్చండి. ఈ దినం నాయన వాక్యమైన బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు అతి త్వరలో జరిగించి వారి నోటి నౌకలు ఇచ్చేసి వాళ్ళ దుఃఖ వస్తువు విడిపించమని గంతా మేము ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నిశ్చిస్తూ మనం తగ్గించుకుంటూ ఏసునామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.